మైసమ్మ అమ్మవారు గత 400 సంవత్సరాల నుంచి ఇక్కడ వేచి ఉన్నారు. మైసమ్మ పేరు పైనే గట్కేసర్ అనే గ్రామం వెలిసినది. తర్వాత మనకు గట్టు మైసమ్మ జాతర ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నది. కొంతకాలంలో 10 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి, ఇప్పుడు రాను రాను ప్రతి సంవత్సరం కూడా జాతర చేయించున్నారు. ఈ విధంగా అమ్మవారి యొక్క వైభవం చాలా విరాజిల్లుతుంది. అమ్మవారి దగ్గరికి ఎలాంటి సమస్యలతో భక్తులు రావచ్చు? అమ్మవారి దగ్గరికి పెళ్లి కాని వారు వస్తారు, సంతానం లేని వారు కూడా వస్తారు. వారికి వచ్చిన వారికి అందరికీ కూడా సంతాన భాగ్యము, పెళ్లి కాని వారికి కూడా పెళ్లి యోగ్యత కలిగించేటట్టుగా అమ్మవారు ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నారు. అమ్మవారు స్వయంభూ స్వరూపం అంటున్నారు కదా, అమ్మవారు మూల విరాట్ అంటే నిజరూప దర్శనం ఉంటుందా? నిజ రూప దర్శనం ఏమీ ఉండదు. అక్కడ సొరకలో ఒక దీపం ఉంటుంది. ఆ దీపం చూసి నమస్కారం చేసుకొని మనకి ఏదైనా కోరిక ఉంటే అక్కడ అమ్మవారి దగ్గర చెప్పుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చినచో ఆ సమస్య తీరిపోయి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి. ఇప్పుడు మరి మీరు పూజ చేసిన అమ్మవారు స్వరూపం ఎప్పుడు నుంచి? మేము గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ చేయించున్నాము. ఎండోమెంట్ వాళ్ళు తీసుకున్న తర్వాత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాము.